హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ది డేలో భాగంగా ప్రెస్ ఫ్రీడమ్ డే గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ 3rd మే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు మరి 4th మే ఆఫ్ కోర్స్. సో మనం ఒకసారి ప్రెస్ ఫ్రీడమ్ డే కాంటెక్స్ట్ ఏందో చూద్దాం. ఈ వీడియోలో మెయిన్గా మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి అండ్ ప్రెస్ ఫ్రీడమ్ యొక్క ప్రాముఖ్యత ఏంది ఫస్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేసిన తర్వాత వీడియో ఎండింగ్లో ఆబ్వియస్గా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ వాటిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు అనేది నేను మీకు చెప్తాను, ఆ డేటా కూడా. ఓకే, సో ఫస్ట్ మనకి ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ప్రెస్ ఫ్రీడమ్ అంటే మనకి ఎప్పుడైనా సరే ప్రెస్లో పనిచేస్తున్నటువంటి ఎవరైనా సరే అంటే రిపోర్టర్స్ వాళ్ళు చాలా ఫ్రీడమ్గా అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ని తీసుకోగలగాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైనా పబ్లిష్ చేస్తే దానిపైన ఎలాంటి సెన్సార్షిప్ లేకపోతే దాన్ని మనం ప్రెస్ ఫ్రీడమ్ అని అంటుంటాం. మరి ఎందుకు ఉండాలి ప్రెస్ ఫ్రీడమ్ అనేది? ప్రెస్ ఫ్రీడమ్ ఎందుకు ఉండాలంటే ఎప్పుడైతే ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ప్రజలకు సరైనటువంటి సమాచారం తెలుస్తుంది, ప్రజలు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అప్పుడు ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని ఈ యొక్క డెమోక్రసీలో వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోగలుగుతారు. సో ఇదన్నమాట మనకి ప్రెస్ ఫ్రీడమ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. మరి ప్రెస్ ఫ్రీడమ్ ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీలోనే ఇంపార్టెంటా, లైక్ అథారిటేరియన్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా ఇట్లాంటి కంట్రీస్లో కూడా ఇంపార్టెంట్ అంటే ఏ కంట్రీ సెటప్ అయినా సరే అది డెమోక్రటిక్ కంట్రీ కానీ లేదా అథారిటేరియన్ కంట్రీ కానీ ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కడైనా ఉండాల్సింది. ఎందుకంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉంటేనే పీపుల్కి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంటుంది. మరి ప్రెస్ ఫ్రీడమ్ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు? హూ ఆర్ ద స్టాక్ హోల్డర్స్? ప్రెస్ ఫ్రీడమ్ అంటే మనకి జర్నలిస్టులు కానీ లేదా మీడియా ఆర్గనైజేషన్స్ కానీ అండ్ గవర్నమెంట్ అండ్ పీపుల్, ఆల్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రెస్ ఫ్రీడమ్. ఓకే, సరే మరి ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఒకసారి మనం ఇంపార్టెంట్ కోట్స్, దాంతోపాటు మనకి ప్రెస్ ఫ్రీడమ్ డే ఈసారి 2024 దీని యొక్క థీమ్ ఏంటి అండ్ ప్రెస్ ఫ్రీడమ్ డే హిస్టారికల్గా ఎలా స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి ఇండియాలో, దాంతోపాటు ఇండియాలో ఇండియన్ నేషనల్ మూమెంట్ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ ఫ్రీడమ్ గురించి మనకి మహాత్మా గాంధీజీ గారు ఏమంటున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఈజ్ ఏ ప్రీషియస్ ప్రివిలేజ్ దట్ నో కంట్రీ కెన్ ఫోర్గో. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక హక్కు, దీన్ని ఏ కంట్రీ కూడా వదులుకోకూడదు అని చెప్పేసి మహాత్మా గాంధీజీ గారు అంటున్నారు. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ కాపీ ఆఫ్ ద న్యూస్ పేపర్ పబ్లిష్డ్ బై జేమ్స్ హిక్కీ. ఇది మనకి బెంగాల్ గెజిట్. ఈ పేపర్ స్టార్ట్ అయింది 1780లో 1780. అప్పుడు మనకి వారన్ హ్యాస్టింగ్స్ ఉంటుండే అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ పేపర్ వారన్ హ్యాస్టింగ్స్ యొక్క కొన్ని అనుసరించినటువంటి విధానాలను కూడా క్రిటిసైజ్ చేసిందనమాట. యాక్చువల్లీ స్టార్ట్ అయిన న్యూస్ పేపర్ మన ఇండియాలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ బెంగాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి సమాచారం తెలియడానికి కోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలియడానికి కోసం అని చెప్పేసి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ఈ న్యూస్ పేపరు తర్వాత రోజులలో ఈవెన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని కూడా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ అయింది. అందువల్లనే ఈ యొక్క వారన్ హ్యాస్టింగ్స్ దాంతోపాటు మిగతా బ్రిటిష్ అఫీషియల్స్ వాళ్ళు ఈ యొక్క న్యూస్ పేపర్ని క్రిటిసైజ్ చేసి ఇతన్ని జైల్లో వేసి ఇతని న్యూస్ పేపర్ని కూడా క్లోజ్ చేయించారు. లాస్ట్కి ఇతను తన ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి కూడా కష్టపడాల్సి వచ్చిందనమాట. సో అట్లాంటి డిఫికల్టీని ఫేస్ చేశారు కొంతమంది న్యూస్ పేపర్ని రన్ చేసి కూడా. ఓకే, మరి ఈ కాంటెక్స్లో ఈరోజు మనకి ఎంసీక్యూ ఏంటంటే చిన్న క్వశ్చన్, మీకు ఈజీ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని మనకు తీసుకొచ్చింది ఎవరు? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ మనకి అరౌండ్ 1878లో వచ్చింది. దాన్ని తీసుకొచ్చింది ఎవరు? ప్రెస్ ఫ్రీడమ్ డే ఎవ్రీ ఇయర్ మనం యొక్క మే 3rd రోజు అబ్జర్వ్ చేస్తుంటాం. ఈసారి 2024 యొక్క థీమ్ ఏంటంటే ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ఇది థీమ్ వచ్చేసేసి ఇప్పుడు మనం జరుపుకుంటుంది 31st వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. దీన్ని ఈసారి ఈ కాన్ఫరెన్స్ని జరుపుకుంటుంది శాంటియాగో చిలీ యొక్క అండ్ యునెస్కో, అంటే చిలీ గవర్నమెంట్ యునెస్కో వీళ్ళిద్దరు కూడా కలిపి ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మరొకసారి దీన్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే కనుక యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెస్ ఫ్రీడమ్ డేని మనకి 1993లో ఒక యునెస్కో వాళ్ళ సలహా మేరకు మే 3rd రోజు మనకి జరుపుకుంటున్నాం. మే 3rd ఎందుకంటే ఆ రోజు మనకి విండ్ హాక్ డిక్లరేషన్ అనేది జరిగింది ఆఫ్రికాలో 1991లో. విండ్ హాక్ అనేది యాక్చువల్గా ఒక కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా, మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. విండ్ హాక్ డిక్లరేషన్ దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క యుఎన్ఓ 1993లో యునెస్కో యొక్క రికమెండేషన్ మేరకి మే 3rd ఎవ్రీ ఇయర్ మే 3rd రోజు ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరపాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, మనకు చాలా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. ఆ ఫండమెంటల్ రైట్స్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఏ ఫండమెంటల్ రైట్లోకి వస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రెస్ ఫ్రీడమ్ ఏ ఫండమెంటల్ రైట్లోకి వస్తుంది? ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం డేటా చూద్దాం. ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్. ఓకే, 29th జనవరి 1780 రోజు ఐర్లాండ్కి సంబంధించినటువంటి జేమ్స్ హిక్కీ
ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ని మనకు పబ్లిష్ చేశారు. దాని తర్వాత సంబాద్ కౌముది 1821 రోజు బెంగాల్ వీక్లీ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. ఇతను జనరల్గా ఇండియన్ జర్నలిజంలో మంచి పయోనీర్, అంటే ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పొచ్చు మనం. అండ్ మనకి సతీ ప్రొహిబిషన్, అంటే సతీని ఆపేయడంలో ఈ యొక్క జర్నల్ చాలా కృషి చేసిందని మనం చెప్పొచ్చు. మిరాతుల్ అక్బర్ ఫస్ట్ ఇండియా రీజనల్ లాంగ్వేజ్లో పర్షియాలో స్టార్ట్ అయింది రాజా రామ్మోహన్ రాయ్. దాని తర్వాత మనకి రస్ట్ గాఫ్తర్, దీన్ని మనకి స్టార్ట్ చేసింది 1851లో, ఫౌండెడ్ బై దాదాబాయి నౌరోజీ. ఈవెన్ దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాని థియరీ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఇండియన్ హూ ఎలక్టెడ్ టు హౌస్ ఆఫ్ కామన్స్. యూకేలో మన దగ్గర ఉన్న లోక్సభ లాగా యూకేలో ఉన్న లోక్సభకి ఎన్నికైనటువంటి ఫస్ట్ ఇండియన్. అమృత్ బజార్ పత్రిక స్టార్టెడ్ బై శిశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్ ఒక చిన్న విలేజ్లో వీళ్ళిద్దరు బ్రదర్స్ స్టార్ట్ చేశారు. బంగాదర్శన్ 1872, దీన్ని స్టార్ట్ చేసింది మనకి బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ద హిందూ ఫౌండెడ్ బై జి సుబ్రహ్మణ్య అయ్యర్ 1878. కేసరి అండ్ మరాఠా మీకు తెలుసు. కేసరి వచ్చేసేసి మనకి మరాఠా లాంగ్వేజ్లో, మరాఠా వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బాలంగధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు వీటిని. దెన్ స్వదేశీ మిత్ర, ఇది తమిళ్ న్యూస్ పేపర్, స్టార్ట్ చేసింది మద్రాస్లో జి సుబ్రహ్మణ్య అయ్యర్ దీన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ తమిళ్ న్యూస్ పేపర్. జి సుబ్రహ్మణ్య అయ్యర్ తర్వాత రోజులలో 4 years, దీని తర్వాత 1886లో ద హిందూ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనకి ద హిందూ న్యూస్ పేపర్ మీద చూడొచ్చు. వందే మాతరం 1905 స్టార్టెడ్ బై బిపిన్ చంద్రపాల్ అండ్ ఎడిటెడ్ బై అరబిందో ఘోష్. యుగాంతర్ 1906 ఫౌండెడ్ బై బరీంద్ర కుమార్ ఘోష్. ఆల్ హిలాల్ 1912 ఫౌండెడ్ బై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. గదర్, దీన్ని స్టార్ట్ చేసింది గదర్ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది లాలా హర్దయార్ యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కోలో. కామన్వీల్ అనిబీసెంట్, ఇంకా అనిబీసెంట్ కామన్వీలే కాకుండా న్యూ ఇండియా అన్నదాన్ని కూడా ఈ యొక్క న్యూస్ పేపర్ని తను రన్ చేస్తుండే అనమాట. నెక్స్ట్ యంగ్ ఇండియా, దీన్ని మనకి లాలా లజపత్ రాయ్ గారు. ఇండిపెండెంట్ మోతీలాల్ నెహ్రూ. హరిజన్, దీన్ని మనకి ఇంగ్లీష్ వీక్లీ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీజీ గారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాల్సింది. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఓవరాల్గా ప్రెస్ ఫ్రీడమ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎలా, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఎలా వచ్చింది, ఈసారి ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్ ఏంటి, కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, అండ్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.